సో మనం పిఎన్ పీరియడ్లో ఇంతకుముందు ఒక ప్రాబ్లం డిస్కస్ చేసాం. పిఎన్ పీరియడ్ కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంట్ అన్నది. సో ఇప్పుడు మనం కంటిన్యూషన్ కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఇచ్చి అందులో క్వశ్చన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వెన్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ జీరో. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో ఎప్పుడు అవుతుంది అని ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు. సెకండ్ క్వశ్చన్ బి ఏంటి, ఎప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అవుతుంది, అలాగే ఎప్పుడు లెస్ దాన్ జీరో అవుతుందని క్వశ్చన్ అడిగాడు. సరే, మనకి పిఎన్పి రూల్ ప్రాబ్లం చేయాలి అంటే పిఎన్పి రూల్ ప్రాబ్లమ్స్ అంటే ఒక ఇన్ఈక్వాలిటీస్, ఇవేంటి ఇన్ఈక్వాలిటీస్, ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చి సో అది ఇన్ఈక్వాలిటీ గ్రేటర్ దాన్ జీరో ఎప్పుడు అవుతుంది, లెస్ దాన్ జీరో ఎప్పుడు అవుతుంది అన్న ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ పిఎన్పి రూల్ ఇచ్చేస్తాం. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా ప్రాబ్లం చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, స్టెప్ వన్ ఏంటి, ఈచ్ లీనియర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వేటింగ్ టు జీరో. సో ప్రతి ఒక్కటి జీరోకి ఈక్వేట్ చేస్తే, సో ఫస్ట్ వన్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో చేస్తే అప్పుడు మీకు క్రిటికల్ వాల్యూ ఏమొస్తుంది, -1 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ 3 మైనస్ ఎక్స్ జీరోకి ఈక్వేట్ చేస్తే ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది, 3 వస్తుంది. నెక్స్ట్ 3 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు జీరోకి ఈక్వేట్ చేస్తే -3 వస్తుంది. నెక్స్ట్ 5, నెక్స్ట్ 1, తర్వాత -7. So each and every linear factor is equating to zero, then we get critical values. So that is the step 1. Next is, what is the step 2? Arrange these critical values on the number line in increasing order from left to right. Increasing order lo arrange cheyali. So what is the least number here? -7 is the least number. So here totally we critical values enni 6 unnai. సో ఇందులో లీస్ట్ వాల్యూ -7. నెక్స్ట్ సో అయిపోయిందాన్ని టిక్ పెట్టేసేయండి, కంప్లీట్ అయినట్టు తెలిసిపోతుంది. అంటే అది మిస్ అయినా కూడా మనకి ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. ఒక్కోసారి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో టిక్ పెట్టేస్తే మీకు ఆ రిస్క్ ఉండదు. నెక్స్ట్ -3. సో దిస్ వన్ ఆల్సో కంప్లీటెడ్. నెక్స్ట్ -1 ఇంక్రీజింగ్ ఆర్డర్ రాస్తాం. సో ఆల్ నెగిటివ్స్ ఆర్ కంప్లీటెడ్. నెక్స్ట్ పాజిటివ్ వాల్యూస్ లో విచ్ వన్ ఈజ్ 1. సో 1, నెక్స్ట్ 3, నెక్స్ట్ 5. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, మరి ఒకసారి కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోండి. ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయా లేవా. సో ఆల్ క్రిటికల్ వాల్యూస్ కవర్ అయినాయి కదా. సో 1 కవర్ అయింది, 3 కవర్ అయింది, 5 కవర్ అయింది. సో చెక్ చేసుకోండి, ఒక్కోసారి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పొరపాటున మిస్ అవ్వకూడదు, వచ్చిన క్వశ్చన్ పోకూడదు, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సో ఆల్ క్రిటికల్ వాల్యూస్ అరేంజ్ చేసాం, ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసాం. సో దిస్ ఇస్ ద స్టెప్ 2. నెక్స్ట్ స్టెప్ 2 తర్వాత ఏం చెప్పాను, స్టెప్ 3 ఏంటి, ఐడెంటిఫై లార్జెస్ట్ నెంబర్ ఇన్ దిస్ నెంబర్ లైన్. సో ఈ నెంబర్ లైన్ మీద లార్జెస్ట్ నెంబర్ మీరు ఐడెంటిఫై చేస్తారు. సో ఆన్ దిస్ నెంబర్ లైన్ లార్జెస్ట్ నెంబర్ ఇయర్ 5. సో నౌ వి టేక్ ఎనీ వాల్యూ ఆన్ రైట్ సైడ్ ఆఫ్ ది 5. 5కి రైట్ సైడ్ మీకు ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోమని చెప్పాను. 5 మోర్ దాన్ 5. 5కి రైట్ సైడ్ మీన్స్ మోర్ దాన్ 5. సో మోర్ దాన్ 5లో మీ ఇష్టం ఏ నెంబర్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు. సపోజ్ 6 లేదంటే 10 ఏదో మీ ఇష్టం, నో ప్రాబ్లం. ఏదో ఒక వాల్యూ పిక్ చేసుకోండి. సపోజ్ 7 పిక్ చేసుకుందాం అనుకున్నాం. అప్పుడు ఇందులో చూడండి, ఇందులో అంటే 5కి రైట్ సైడ్ మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకున్నాం, అది 7 అనుకుంటున్నాము. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 7 8 అవుతుంది. నాకు అది పాజిటివ్ అని నెగిటివ్ చాలు, 8 వాల్యూతో పని లేదని చెప్పాను. సో 1 + 7 పాజిటివ్ వాల్యూగా. నెక్స్ట్ 3 - 7 నెగిటివ్ వాల్యూ. 3 - 7 ఏంటి, నెగిటివ్ వాల్యూ. 3 - 7 నెగిటివ్ వాల్యూ. నెక్స్ట్ 3 + 7 పాజిటివ్ వాల్యూ. 3 + 7 పాజిటివ్ వాల్యూ. నెక్స్ట్ 5 - 7 నెగిటివ్ వాల్యూ. నెక్స్ట్ 1 - 7 నెగిటివ్ వాల్యూ. నెక్స్ట్ 7 + 7 పాజిటివ్. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ చూడండి, ఈ ప్రోడక్ట్ లో నెగిటివ్స్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3. సో నెగిటివ్ ని 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, ఆన్సర్ నెగిటివ్ వస్తుంది. అంటే ఈ ఆల్ సైన్స్ ని 3 పాజిటివ్స్ అండ్ 3 నెగిటివ్స్ అన్ని మల్టిప్లికేషన్ చేయండి, ప్రోడక్ట్ ఏమొస్తుంది. సో సైన్ అనేది డిపెండ్స్ ఆన్ నెగిటివ్ మీద కాబట్టి నేను పాజిటివ్ ని పట్టించుకోలేదు. ఓకే, సో ఏంటి ఇక్కడ లేదు, అన్ని సైన్స్ మల్టిప్లికేషన్ చేయండి. సో నెగిటివ్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటే మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, ప్రోడక్ట్ ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది. సో ఇక్కడ నెగిటివ్స్ 3 ఉన్నాయి అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటే, సో మీకు అన్ని లేదు మల్టిప్లికేషన్ అండి, అవన్నీ ఎందుకు. సో మల్టిప్లికేషన్ చేసేస్తే మీకు ఆన్సర్ ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, నెగిటివ్ పెట్టి స్టార్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ వితౌట్ పవర్స్ ఏం లేదు అంటే, లేదంటే ఈవెన్ పవర్స్ లేవు, మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. సో
సో పవర్స్ లేకపోయినా లేకపోతే ఈవెన్ పవర్స్ లేకపోయినా సైన్ ఏమవుతుందంటే ఆల్టర్నేట్గా చేంజ్ అవుతుంది. పవర్స్ లేకపోయినా ఈవెన్ పవర్స్ లేకపోయినా మీకు ఏమవుతుంది, ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అవుతుంది. అంటే అక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్, తర్వాత ఏంటి నెగిటివ్, నెక్స్ట్ ఏంటి పాజిటివ్, తర్వాత నెగిటివ్, తర్వాత పాజిటివ్, తర్వాత నెగిటివ్. సో ఇది మనం సైన్స్ ఐడెంటిఫై చేసే ప్రాసెస్. ఈ సైన్స్ ఎలా ఐడెంటిఫై చేసాం, మనం 5 కంటే సో లార్జెస్ట్ నెంబర్కి రైట్ సైడ్ ఒక నెంబర్ మనం సెలెక్ట్ చేసుకున్నాము. అలా కాకుండా కూడా చేయొచ్చు, కాకపోతే ఇదైతే సేఫ్ సైడ్ మీకు. ఎందుకంటే క్వశ్చన్లో ఏమైనా ట్విస్ట్ ఉంటే కొంతమంది మీరు సరిగా ఎక్స్పీరియన్స్ తప్పు చేస్తారంటే వేరే యాంగిల్లో కూడా మనం చెప్పొచ్చు. జస్ట్ కాంట్ చెప్తాను. సో ఏం చేస్తామంటే అంటే అందులో కొద్ది పవర్స్ ఉన్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. సో మీకు సేఫ్ సైడ్ అండ్ రిస్క్ లేకుండా ఆన్సర్ రావడం అంటే ఇది బెస్ట్, ఈ మెథడే. కాబట్టి అది కూడా మీరు వినొచ్చు. సో ఏంటంటే ఇచ్చిన ఏదైతే క్వశ్చన్ ఉందో అందులో ఈచ్ టర్మ్ లీనియర్ ఫ్యాక్టర్లో ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఐడెంటిఫై చేస్తారు. ఆల్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ పాజిటివ్ ఉన్నాయి అనుకోండి, ఆల్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ పాజిటివ్ అంటే పాజిటివ్తో స్టార్ట్ చేస్తాం. ఇంకా ఆ తర్వాత సైన్స్ ఆల్టర్నేటివ్ చేంజ్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ కోఎఫిషియెంట్ కొన్ని టర్మ్స్ లో నెగిటివ్ ఉందనుకోండి, అది ఎన్నిసార్లు నెగిటివ్ ఉందో కౌంట్ చేస్తాం. ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటే అప్పుడు కూడా పాజిటివ్ తోటే స్టార్ట్ చేస్తాం. నెగిటివ్ అనేది ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నా కూడా మనం నెగిటివ్ తోటి స్టార్ట్ చేస్తాం. అలా కాకుండా నెగిటివ్ అనేది ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, నెగిటివ్ అనేది ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, నెగిటివ్ అనేది ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటే అప్పుడు మీరు నెగిటివ్ సైన్ తోటి స్టార్ట్ చేస్తారు. అయితే ఇక్కడ కొన్ని పవర్స్ ఉన్నప్పుడు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. సో క్వశ్చన్లో ఒక్కోసారి కొన్ని ట్విస్టులు ఉంటాయి, కొన్ని మంది డెప్త్ వెళ్ళినప్పుడు కొన్ని ట్విస్టులు ఉంటాయి. సో కొంతమంది ఏంటంటే పొరపాటు చేస్తారు. సో ఆ పొరపాటు లేకుండా ఉండడం అంటే మనం ఫస్ట్ చెప్పిన మెథడ్ అనేది ఫాలో అవడం బెస్ట్. సో ఏంటది ఫస్ట్ మేము చెప్పిన మెథడ్, జస్ట్ వి టేక్ ఎనీ నెంబర్ రైట్ సైడ్ ఆఫ్ ది లార్జెస్ట్ నెంబర్ అండ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ లీనియర్ ఫ్యాక్టర్. సో అండ్ దెన్ ఐడెంటిఫై సైన్, ఈజ్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఓకే, నెక్స్ట్ వచ్చిన సైన్స్ అన్ని మల్టిప్లికేషన్ చేయండి. ప్రొడక్ట్ నెగిటివ్ వస్తే నెగిటివ్తో స్టార్ట్ చేయండి, ప్రొడక్ట్ పాజిటివ్ వస్తే పాజిటివ్తో స్టార్ట్ చేయండి. ఇది రిస్క్ లేని మెథడ్. ఇంతకుముందు చెప్పింది అది ఏంటంటే అది కొద్ది రిస్క్తో కూడుకుంది. సో మనకి పూర్తిగా పట్టు ఉంటే ఓకే, రెగ్యులైజేషన్ ఏం కాదు. ఓకే, కాబట్టి చూడండి అది కూడా ఇప్పుడు ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పిన మెథడ్ ఏంటి, ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఐడెంటిఫై చేయడం. ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ కోఎఫిషియెంట్ నెగిటివ్ ఉంది, ఈ టర్మ్స్ లో కూడా ఎక్స్ కోఎఫిషియెంట్ నెగిటివ్ ఉంది. ఏం చెప్పాను, ఆల్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ పాజిటివ్ ఉన్న పాజిటివ్ తో స్టార్ట్ చేయమన్నాను. ఎక్స్ కోఎఫిషియెంట్ నెగిటివ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నా కూడా పాజిటివ్ తోటే స్టార్ట్ చేయమన్నాను. ఎక్స్ కోఎఫిషియెంట్ నెగిటివ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎక్స్ కోఎఫిషియెంట్ నెగిటివ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటే నెగిటివ్ తో స్టార్ట్ చేయాలి. మరి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్ నెగిటివ్ ఎన్ని టైమ్స్ ఉంది, 3 టైమ్స్ ఉంది. సో ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంది కాబట్టి నెగిటివ్ తో స్టార్ట్ అయింది. సో మీరు కంఫర్టబుల్ అయితేనే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. ఇదైతే రిస్క్ లేని మెథడ్, నేనైతే ఇది మీకు అడ్వైజ్ చేస్తున్నాను. సో కొద్దిగా ఎక్స్పీరియన్స్ కమాండ్ వచ్చిన తర్వాత మనం ఎలా అయినా చేసుకోవచ్చు. ఓకే, సో అయిపోయింది. ఇప్పుడు సైన్స్ ఐడెంటిఫికేషన్ చేసాం. నెక్స్ట్ నౌ కలెక్షన్ ది ఆన్సర్. ఆన్సర్ కలెక్ట్ చేద్దాం. సో ఏంటి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ కలెక్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అన్నాడు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఎక్కడ అవుతుంది అని. ఎక్కడ అవుతుందంటే పాజిటివ్ ఏరియా కలెక్ట్ చేసుకోవాలి. సో ఎక్స్ పాజిటివ్ ఏరియా ఏంటి మార్క్ చేయండి. సో ఇది పాజిటివ్ ఏరియా, నెక్స్ట్ ఇదేంటి పాజిటివ్ ఏరియా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే జస్ట్ కలెక్ట్ పాజిటివ్ ఏరియా. సో వాట్ ఈస్ ద పాజిటివ్ ఏరియా, -7 to -3, -7 to -3 యూనియన్ -1 to 1, -1 to 1 యూనియన్ 3 to 5. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ ఏ ఆన్సర్. సో క్వశ్చన్ ఏ అయిపోయింది. సో ఇప్పుడు క్వశ్చన్ బికి వద్దాం. క్వశ్చన్ బి ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0. ఏకి బికి డిఫరెన్స్ ఏంటి, ఏలోనేమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0, బిలో ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి, జస్ట్ ఓన్లీ రైట్ పాజిటివ్ ఏరియా. ఇక్కడ ఏంటి పాజిటివ్ ఏరియాతో పాటు అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వెన్ ఇట్ ఈస్ పాజిటివ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడు పాజిటివ్ అవుతుంది ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడు 0 అవుతుంది అని అడుగుతున్నాడు. సో అంటే పాజిటివ్ ఏరియాతో పాటు జస్ట్ సేమ్ ఆన్సర్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రెండింటికి సేమే. అక్కడ పాజిటివ్ ఏరియా, ఇక్కడ కూడా పాజిటివ్ ఏరియానే. కాబట్టి ఇక్కడ ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేయాలి. క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేయాలి. క్రిటికల్ వాల్యూస్ ఇంక్లూడ్ చేయాలంటే ఏంటి, క్లోజ్డ్ బ్రాకెట్ రాస్తే క్రిటికల్ వాల్యూస్ ఇంక్లూడ్ అయిపోతాయి. ఓకే, సో క్రిటికల్ వాల్యూస్ ఇంక్లూడ్ చేయకూడదు, ఎక్స్క్లూడ్ చేయాలి అంటే ఓపెన్ బ్రాకెట్ రాయాలి. ఇంతకుముందు మనకి గ్రేటర్ దాన్ 0
ఓన్లీ గ్రేటర్ దెన్ ఓన్లీ లెస్ దెన్ అంటే క్రిటికల్ వాల్యూస్ ఎక్స్క్లూడ్ చేయాలి. అంటే అప్పుడు ఏం చేయాలి, ఓపెన్ బ్రాకెట్ రాయాలి. క్రిటికల్ వాల్యూస్ తీసుకోకూడదు అంటే ఓపెన్ బ్రాకెట్ రాయాలి. సో ఇక్కడ ఏంటి, పాజిటివ్ ఏరియాతో పాటు క్రిటికల్ వాల్యూ. ఇక్కడ ఏంటి, క్వశ్చన్ ఏలో పాజిటివ్ ఏరియా కలెక్ట్ చేసాము, క్వశ్చన్ బిలో పాజిటివ్ ఏరియాతో పాటు క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము. అంటే ఏంటి, సేమ్ ఆన్సర్ అలాగే ఉంటుంది, బట్ ఏంటి, క్రిటికల్ వాల్యూస్ ఇంక్లూడ్ చేస్తున్నాము. క్రిటికల్ వాల్యూస్ ఇంక్లూడ్ చేస్తామని ఎలా తెలుస్తుంది, క్లోజ్డ్ బ్రాకెట్ రాస్తే క్రిటికల్ వాల్యూస్ ఇంక్లూడ్ చేసినట్టే. కాబట్టి సేమ్ ఆన్సర్ అదే ఆన్సర్ వస్తుంది. సో -7 to -3 క్లోజ్ బ్రాకెట్. సో నెక్స్ట్ -1 to 1 యూనియన్ 3 to 5. సో ఇక్కడ ఆన్సర్కి ఆన్సర్ సేమ్ ఆన్సర్. ఫస్ట్ దాంట్లో ఓపెన్ బ్రాకెట్స్ రాసాము, సెకండ్ దాంట్లో క్లోజ్డ్ బ్రాకెట్ రాసాము. ఫస్ట్ దాంట్లో క్రిటికల్ వాల్యూస్ ఇంక్లూడ్ చేయలేదు, సెకండ్ దాంట్లో బిలో క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేసాము, అంతే డిఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ సికి వెళ్తే, క్వశ్చన్ సి ఏంటి, f(x) less than 0 అంటే f(x) less than 0 అంటే లెస్ దాన్ 0, 0కి లెఫ్ట్ సైడ్ ఏంటి, నెగిటివ్. సో కలెక్ట్ నెగిటివ్ ఏరియా. సో ఆన్ దిస్ నెంబర్ లైన్ నెగిటివ్ ఏరియా ఎక్కడుంది, -7కి లెఫ్ట్ సైడ్ ఉంది. సో -7కి లెఫ్ట్ సైడ్ అంటే -∞ to -7. ఇక్కడ మనము ఓపెన్ బ్రాకెట్ రాస్తున్నాము. ఎందుకు, ఇక్కడ ఓన్లీ లెస్ దాన్ ఉంది. ఓన్లీ లెస్ దాన్ ఉంటే క్రిటికల్ వాల్యూస్ ఇంక్లూడ్ చేయకూడదు. సో యూనియన్ మళ్ళీ నెగిటివ్ ఏరియా, మళ్ళీ నెగిటివ్ ఏరియా ఏంటి, -3 to -1 యూనియన్ మళ్ళీ నెగిటివ్ ఏరియా, జాగ్రత్తగా రాసేటప్పుడు 1 to 3 మళ్ళీ నెగిటివ్ ఏరియా ఏంటి, 5 to infinity, 5 to infinity. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ డికి వెళ్ళిపోతే, డి ఏంటి అంటే f(x) less than or equal to 0 అంటే నెగిటివ్ ఏరియాతో పాటు క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేయాలి. అంటే అప్పుడు ఏంటి, x బిలాంగ్స్ టు -∞ to -7 యూనియన్ -3 to -1 యూనియన్. జస్ట్ పైన ఆన్సరే కాకపోతే ఏం చేస్తున్నాం, క్లోజ్ బ్రాకెట్ రాస్తున్నాం. సో 1 to 3 యూనియన్ 5 to infinity. ఇన్ఫినిటీ దగ్గర ఎప్పుడు కూడా ఓపెన్ బ్రాకెట్ రాయాలి. ఇన్ఫినిటీ దగ్గర ఆల్వేస్ ఇన్ఫినిటీ కానీ -∞ కానీ ఎప్పుడు కూడా ఓపెన్ బ్రాకెటే రాయాలి. సో ఇది ప్రొసీజర్, ఇన్ఈక్వాలిటీ. సో ఇంకా మనము ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో ఈ ప్రాబ్లం అయిన తర్వాత నెక్స్ట్ ఈ పవర్స్ చూద్దాం. ఇప్పుడు వితౌట్ పవర్స్ లో క్వశ్చన్ చూసిన తర్వాత దీని తర్వాత నెక్స్ట్ పవర్స్ ఉన్నప్పుడు ఎలా అన్నది చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇంతకుముందు అనేది సేమ్. సో ఏం చేయాలి, ఫస్ట్ ఈచ్ వన్ 0కి ఈక్వేట్ చేస్తాం క్రిటికల్ వాల్యూ. అంటే 2x + 3 0కి ఈక్వేట్ చేస్తే x వాల్యూ ఏమొస్తుంది మీకు, x = -3/2 వస్తుంది. x = -3/2 వస్తుంది. సో నెక్స్ట్ x - 3 0కి ఈక్వేట్ చేస్తే ఏమొస్తుంది, 3 వస్తుంది. తర్వాత 1 వస్తుంది. ఇది 5 - x ని 0కి ఈక్వేట్ చేస్తే 5 వస్తుంది. 3x - 2ని 0కి ఈక్వేట్ చేస్తే 2/3 వస్తుంది. సో ఇవి క్రిటికల్ వాల్యూస్. సో ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మీరు ఏమి ఇంతకుముందు ఫ్రాక్షన్ రాలేదు, ఇప్పుడు ఫ్రాక్షన్ వచ్చింది, దాంతో సంబంధం లేదు, ఫ్రాక్షన్ తోటి ఏం సంబంధం లేదు. ఇంతకుముందు లాగానే ఈచ్ అండ్ ఎవ్రీ లీనియర్ ప్యాటర్న్ ని 0కి ఈక్వేట్ చేస్తే క్రిటికల్ వాల్యూస్ వచ్చినాయి. వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, అరేంజ్ దీస్ క్రిటికల్ వాల్యూస్ ఆన్ ది నెంబర్ లైన్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ఇందులో లీస్ట్ వాల్యూ ఏంటి, -3/2 ఇస్ ద లీస్ట్. -3/2 ఇస్ ద లీస్ట్. సో అయిపోయింది కంప్లీట్. నెక్స్ట్ లీస్ట్ నెంబర్ ఏంటి, 1 or 2/3. 2/3 అంటే 1 కంటే తక్కువే కదా. సో 2/3 అంటే 1 కంటే తక్కువే. ఓకే, 2/3 రాశాం. నెక్స్ట్ తర్వాత 2/3 తర్వాత నెంబర్ ఏంటి, 1. తర్వాత ఫ్రాక్షన్ అప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, కొద్దిగా ఒక్కోసారి అటు ఇటు రాసేస్తారు, జాగ్రత్త చూసుకోండి. 2/3 అనేది 1 కంటే తక్కువ. నెక్స్ట్ 1 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి, 3. నెక్స్ట్ నెంబర్ ఏంటి, 5. సో ఇవి నెంబర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో నెంబర్స్ అరేంజ్ చేసేసాం. తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాను, అన్నిటికంటే లార్జెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో 5కి లార్జెస్ట్ నెంబర్ ఏంటి, 5. 5కి రైట్ సైడ్ మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోండి. సపోజ్ 6 తీసుకుందాం. 6 తీసుకుంటే ఇక్కడ 2 × 6. సో ఇక్కడ ఏమొస్తుంది, పాజిటివ్ వస్తుంది చూసుకోండి. 2x + 3లో సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 × 6 12, 12 + 3 పాజిటివ్ వాల్యూ కాబట్టి ఇది పాజిటివ్. నెక్స్ట్ 6 - 3 పాజిటివ్. 6 - 3 పాజిటివ్. నెక్స్ట్ 1 - 6 నెగిటివ్. 5 - 6 నెగిటివ్.
నెక్స్ట్ 3x - 2 చూసుకోండి. 3 × 6 18 - 2 పాజిటివ్. సో పాజిటివ్ వచ్చింది. సో టోటల్గా మనకి 2 నెగిటివ్స్ వచ్చినాయి. టోటల్గా 2 నెగిటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని సైన్స్ మల్టిప్లికేషన్ చేస్తే మీకు ఏమొస్తుంది? పాజిటివ్ వస్తుంది. ఇక్కడ నెగిటివ్స్ 2 ఉన్నాయి కదా, అన్నింటిని మల్టిప్లికేషన్ చేయండి. పాజిటివ్ ఇంటూ పాజిటివ్, నెక్స్ట్ నెగిటివ్, నెగిటివ్ వస్తుంది. సో అదంతా కూడా అవసరం లేదు. నెగిటివ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో నెగిటివ్ని 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? పాజిటివ్ వస్తుంది. కాబట్టి ఆల్ సైన్స్ని వచ్చిన రిజల్ట్స్లో అన్ని సైన్స్ని మల్టిప్లికేషన్ చేస్తే రిజల్ట్ ఏమొచ్చింది? పాజిటివ్ వచ్చింది. ఓకే, ఇంతకుముందు ఇంకొక టెక్నిక్ కూడా చెప్పాను. సో ఇంతకుముందు ప్రాబ్లంలో ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తే నెగిటివ్తో స్టార్ట్ చేయమన్నాడు. సో ఇంతకుముందు క్వశ్చన్లో నెగిటివ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. ఇప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్, ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. సో కాబట్టి ఇక్కడ ఏంటి? నెగిటివ్ అనేది ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తాయి. పాజిటివ్ అనేది ఆల్ పాజిటివ్ ఉంటే పాజిటివ్తో స్టార్ట్ చేస్తాము. ఒకవేళ నెగిటివ్ అనేది ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నా కూడా పాజిటివ్తో స్టార్ట్ చేస్తాము. ఒకవేళ నెగిటివ్ అనేది ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటే నెగిటివ్తో స్టార్ట్ చేస్తాము. సో అందులో మీరు పొరపాటు పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇది ప్రిఫర్ చేయండి. ఎక్స్పీరియన్స్ బాగా కమాండ్ వచ్చిన తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇక్కడ 5కి రైట్ సైడ్ సైన్ ఐడెంటిఫై చేస్తే పాజిటివ్ వచ్చింది. ఇక్కడ క్వశ్చన్లో వితౌట్ పవర్స్, అసలు ఈవెన్ పవర్స్ ఎక్కడా లేవు. వీటికి ఎక్కడ కూడా పవర్స్, ఈవెన్ పవర్స్ లేవు. ఈవెన్ పవర్స్ లేవు అంటే సైన్ ఏమవుతుంది? ఆల్టర్నేటివ్ చేంజ్ అవుతుంది. ఈవెన్ పవర్ ఉన్నప్పుడే మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఈవెన్ పవర్ లేదు అంటే బ్లైండ్ గా మనం ఏం చేయొచ్చు? సైన్ అనేది ఆల్టర్నేట్ గా చేంజ్ చేసేయచ్చు. చేంజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మార్క్ చేసుకోండి. పాజిటివ్ ఏరియా ఏదో ఒకటి మార్క్ చేసుకోండి. పాజిటివ్ ఏరియా మార్క్ చేసాను. సో పాజిటివ్ ఏరియా కావాలంటే ఇప్పుడు మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? f(x) > 0 అన్నాడు. సో f(x) > 0 అంటే ఇప్పుడు మనం f(x) ఎక్కడ గ్రేడ్ అవుతుంది? ఏ వాల్యూస్ ఆఫ్ x కి f(x) పాజిటివ్ అవుతుంది అని అడుగుతున్నాడు క్వశ్చన్. సో ఏంటి? మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా. > 0 అంటే ఏంటి? పాజిటివ్ ఏరియా. ఇక్కడ r లేదు కాబట్టి సో డోంట్ ఇంక్లూడ్ క్రిటికల్ వాల్యూస్. క్రిటికల్ వాల్యూస్ ఇంక్లూడ్ చేయకూడదు కాబట్టి మనం ఏం బ్రాకెట్ రాస్తాం? ఓపెన్ బ్రాకెట్. -3/2, 2/3 యూనియన్ నెక్స్ట్ 1, 3 యూనియన్ 5 to ఇన్ఫినిటీ. సో ఇది ఏ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ బి ఏంటి? f(x) > 0. సేమ్ ఇక్కడ ముందు లాగానే పాజిటివ్ తో పాటు ఇక్కడ r ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి క్రిటికల్ వాల్యూస్ ఇంక్లూడ్ చేస్తాము. క్రిటికల్ వాల్యూస్ ఇంక్లూడ్ చేస్తున్నాము అంటే మీనింగ్ ఏంటి? క్లోజ్డ్ బ్రాకెట్ రాయాలి. క్లోజ్డ్ బ్రాకెట్ రాయాలి. సో 2/3 యూనియన్ నెక్స్ట్ 1 to 3 యూనియన్ 5 to ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ దగ్గర ఎప్పుడు కూడా ఓపెన్ బ్రాకెట్. సో అది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ సికి వెళ్ళిపోతే f(x) < 0. సో f(x) < 0 అంటే జస్ట్ రైట్ నెగిటివ్ ఏరియా. సో నెగిటివ్ ఏరియా మార్కింగ్ ఎక్కడ చూసుకోండి. సో మార్క్ అంటే ఎక్కడ నెగిటివ్ సింబల్ ఉందో ఆ ఏరియా రాసేస్తాం. కాబట్టి ఇక్కడ x బిలాంగ్స్ టు -3/2 లెఫ్ట్ సైడ్ అంతా నెగిటివేగా. కాబట్టి లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి? అప్ టు -ఇన్ఫినిటీ. సో -ఇన్ఫినిటీ -3/2 యూనియన్ మళ్ళీ నెగిటివ్ ఎక్కడ వస్తుంది? బిట్వీన్ 2/3, 1. కాబట్టి 2/3, 1లో అంటే x వాల్యూ ఇంటర్వెల్ ఏ వాల్యూ తీసుకున్నా కూడా మీకు f(x) నెగిటివ్ అయిపోతుంది. మళ్ళీ f(x) ఎక్కడ నెగిటివ్ అవుతుందంటే x వాల్యూ 3కి 5కి మధ్యలో ఏ వాల్యూ తీసుకున్నా కూడా నెగిటివ్ వస్తుంది. కాబట్టి చెక్ చేసుకోండి. 3కి 5 మధ్యలో మీ ఇష్టం వచ్చిన ఆన్సర్ అందులో సబ్స్టిట్యూట్ చేయండి. f(x) ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ డికి వెళ్దాం. క్వశ్చన్ డి ఏంటి? f(x) < 0 అంటే నెగిటివ్ ఏరియాతో పాటు క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేయాలి. క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేయాలంటే x బిలాంగ్స్ టు అంటే ఇంతకుముందు రాసిన ఆన్సరే. ఇంతకుముందు ఏంటి? ఇప్పుడు < అంటే క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేయాలి. అంటే క్రిటికల్ వాల్యూస్ దగ్గర ఏం రాస్తాం మనము? క్లోజ్ బ్రాకెట్ రాస్తాము. ఇన్ఫినిటీ దగ్గర చెప్పాను ఆల్వేస్ ఓపెన్ బ్రాకెట్ అని. యూనియన్ నెక్స్ట్ ఏంటి? 2/3, 1 యూనియన్ 3, 5. 3, 5. సో ఇది ప్రొసీజర్. సో నెక్స్ట్ వీడియోలో పవర్స్ ఉన్నప్పుడు ఎలా, అలాగే ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఎలా అనేది చూద్దాం.